సనాతన ధర్మాన్ని పాటించేది హిందువులు కాబట్టి ఆ హిందువులు పాటించే ఒక నమ్మకాన్ని దాన్ని సనాతన ధర్మం అని కూడా అంటారు అనమాట. అంటే ఓన్లీ హిందువులు మాత్రమే పాటిస్తారు, అయితే వేరే మతాల వాళ్ళు కూడా పాటించవచ్చు? అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అనేది. మీరు చూడండి, సనాతన ధర్మం, సనాతన అంటే ఏంటిది? సనాతన అంటే అది ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ ఎండ్ అవ్వలేదు, అంటే ఇది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది సనాతన. అది ఒకరు నిర్మించేది కాదు, ఒకరు అంతం చేసేది కాదు. ఓకే, సో అది ఎవర్ గోయింగ్ అనమాట, ఎవర్ లాస్టింగ్, ఇన్ఫినిటీ. సనాతనం అంటే దాని మీనింగ్ అది. ధర్మాకి చాలా మీనింగ్స్ ఉన్నాయి అనమాట. ధర్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకరికి సహాయం చేసినాం అనుకోండి, ధర్మం చేశాడు అంట, అవునా కదా. ధర్మ అంటే ట్రూత్ఫుల్నెస్, ఓకే, నిజాయితీ, సత్యం మాట్లాడితే అది ధర్మ, అవునా. ఇంకోటి ధర్మ అంటే అది చట్టం, అతను ధర్మబద్ధంగా ఉంటాడు అంటారు, తప్పు చేయకుండా చట్టానికి లోబడి ఉంటాడు. సో అది ధర్మ అనమాట. సో ధర్మాకి వేరియస్ మీనింగ్స్ ఉన్నాయి అనమాట. సనాతన ధర్మ అంటే ఒక రఫ్గా మనం చెప్పాలి అంటే ఆది అంతం లేని ఒక చట్టం. అంటే ఏంటంటే ఈ ప్రకృతి ఏ విధంగా అయితే నిర్మాణమైందో, ఈ ప్రకృతి నిర్మాణం వెనుక కొన్ని ధర్మాలు ఉంటాయి అనమాట, కొన్ని చట్టాలు ఉంటాయి. ఆ చట్టాల ఆధారంగా ఈ యూనివర్స్ అనేది నిర్మాణం అయింది, అవునా కదా. అంటే ధర్మం అంటే ఒకటి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉంది, సో పైనుంచి యాపిల్ కింద పడుతుంది. ఎందుకు కింద పడుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది కదా ఎర్త్కి, సో కాబట్టి పడుతుంది అనమాట. ఆ యాపిల్ అనేది పైనుంచి కింద పడడం అనేది ఇట్ ఈస్ ద ధర్మ ఆఫ్ దిస్ నేచర్. ఓకే, ఇట్లా చాలా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్లో దూకిన తర్వాత మనం ఏం చేయాలి? స్విమ్ చేస్తే మనం బతుకుతాం, స్విమ్ చేయకపోతే మనం మునిగిపోతాం. ఓకే, సో దట్ ఈస్ ద ధర్మ ఆఫ్ దిస్ యూనివర్స్. అంటే ఈ నేచర్ ఎట్లయితే నిర్మితమైందో ఆ నేచర్లో కొన్ని ధర్మాస్ ఉంటాయి అనమాట. సో ఆ ధర్మం ఆధారంగా అంతా నిర్మాణమైంది. మనం సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అని అంటున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు సనాతన ధర్మాన్ని పాటిస్తారు అని అంటున్నాం. అంటే ఈ ప్రకృతి ఏ విధంగా అయితే నిర్మితం అయ్యిందో ఆ ప్రకృతిని అర్థం చేసుకుంటూ మనం బ్రతకడం, అదే సనాతన ధర్మం, అదే హిందూ ధర్మం.